the best evidentiary value in the entire India. ఆ రకంగా ఆ ప్రాంతం లోపల ఈ రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం లోపల మన తెలంగాణ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఇప్పుడు పెట్టిన 2024 రూల్స్ ప్రకారం రివీల్ అయిపోయింది. ఇది ఏ విధంగా మీరు చేయడానికి ఆస్కారం ఉంటుందంటే అది అట్లే పెండింగ్ పడిపోయింది. 10 years నుంచి గోల అంటే దాదాపు 10 years తో 5 years అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది కారణం ఏంటంటే సరి అయిన చట్టం సరి అయిన ప్రజలకు సరి అయిన స్టేక్ హోల్డర్స్ ఆలోచించి చేయకపోవడం వల్ల చాలా సమస్యలు మనందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అంటే మాలాంటి ఈవెన్గా ఏ పని చేయాలన్నా ఏ ఒక రికార్డ్ ఆఫ్ రైట్స్ లోపల రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇస్ నథింగ్ బట్ ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారమే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సహాయం ఉంది. రైతు భరోసా కానీ, రైతు బంధువు కానీ, రైతులకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్కీమ్స్కి సంబంధించినవి కానీ ఏ స్కీమ్స్కైనా సంబంధించినంత వరకు ఈవెన్ కోర్ట్ ఆఫ్ లాలో కూడా చెప్పడానికి సాక్షి చట్టంగా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది కాబట్టి రికార్డ్ ఆఫ్ రైట్స్ నథింగ్ బట్ ఎవిడెన్షియరీ వాల్యూ ఉన్నది కాబట్టి అలాంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం. అపీల్ మెథడ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకోకుండా వాంట్ టు గివ్ సమ్ స్మాల్ సజెషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫస్ట్ లోపల సెక్షన్ 1 లోపల ఈ చట్టం తెలంగాణ హక్కుల రికార్డు చట్టం 2024 అని పేర్కొనవచ్చును. అక్కడ భూమి అనే వర్డ్ యూజ్ చేస్తే ఇట్స్ యూజ్ఫుల్. ఎందుకంటే పాత 5 చట్టాలలో కూడా భూదారని పెట్టిండ్రు. ఇది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు యుఎల్పి అనే ఒక సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లోపల కొన్ని లక్షలు. దీని కాన్సెప్ట్ ఏంటంటే మనుషులకి దాని లోపల లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, దాన్ని బేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే న్యూస్ బెస్ట్ రికార్డ్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. సెక్రటరీ సిస్టమ్ ఉండడం కూడా కర్ణాటకలో నిలవడం. కర్ణాటక లోపల మనం ఏ ప్రాంతం అయినా కానీ నిలబడదో ఆవిడ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన దగ్గర ఈ కోఆర్డినేషన్స్ అంటే ఇమీడియట్గా మనకు విత్ ఇన్ ఈ యాక్ట్ పాస్ కాగానే తాత్కాలిక భూదారు ఇచ్చేస్తారు. కానీ శాస్త్ర భూదారు సార్ అంటే సెక్షన్ 1 సబ్సెక్షన్ 25లో తహసీల్దార్ అనగా రెవెన్యూ మండలం బాధ్యత వహించు అధికారి అర్థమని. మరి రెవెన్యూ విలేజ్కి ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక రెవెన్యూ విలేజ్కి ఒక అధికారి ఖచ్చితంగా ఉండాల్సిందే. అది జూనియర్ రెవెన్యూ సెక్రటరీ లేకపోతే రెవెన్యూ సెక్రటరీ ఒక నామక్లేచర్ క్రియేట్ చేసి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రైతు ప్రతిసారికి ఎంఆర్ ఆఫీస్కి వచ్చి నాది అన్ని చూసుకోలేడు. అక్కడ రష్ బాగుంటుంది, రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ విలేజ్లో ఒక ఆఫీస్ క్రియేట్ చేసి రెవెన్యూ అధికారిని నియమించి ఒక ల్యాబ్ ట్యాగ్ ఇచ్చి దాని ద్వారా రైతు తన ల్యాండ్ గురించి కానీ ఆ సర్వే నెంబర్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఇతర రైతుల వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒక రెవెన్యూ అంటే ఓన్లీ మనం టీఆర్ అంటే ఒక రెవెన్యూ రికార్డే కాదు కదా, సర్టిఫికేట్ ఎంక్వైరీస్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎంక్వైరీ ఉంటాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా ఏది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేనేజ్ సిస్టమ్. దాన్ని ఒకసారి మళ్ళీ అప్డేట్ చేయాలి. ఇట్లా చేయబట్టి చాలా మండలాల నుంచి మాకు లెటర్లు వస్తున్నాయి, అవి ప్రొహిబిటెడ్లోకి వెళ్ళిపోతున్నాయి. అవార్డుగా తీసుకురావాలని చెప్పని మాకు లెటర్లు వస్తున్నాయి. అది లాంగ్ బ్యాక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎస్ఆర్ఎస్ కెనాల్స్ కానీ ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ కానీ అవన్నీ లాంగ్ బ్యాక్ ఉన్నాయి. ఇక్కడ అంతా ఆల్రెడీ 50 years బ్యాక్ కొన్ని అవార్డులు దొరుకుతున్నాయి, చిరిగిపోయిన దశలో కూడా ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఏం చేసినట్టు అప్పట్లో పిఎంఎస్ డాటా అటు ఇరిగేషన్ వాళ్ళు ఇటు రెవెన్యూ వాళ్ళు అన్ని చెరువులు కాలువలు ఎస్ఆర్ఎస్ కాలువలు కూడా నమోదు చేసుకుంటూ పోయారు. పోతే ఎన్ని గుంటలు పోయింది అనేది అక్కడ లేదు కదా, లేకపోయేసరికి సర్వే నెంబర్ మొత్తంలో కొట్టాల్సి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మా రికార్డు చూసేసరికి ఏంటంటే ఆ నెంబర్ తీసుకోలేదు అట్లా ఏ అవార్డు. కానీ తీసుకోలేదంటే మేము సర్టిఫికేట్ చేసి ఇవ్వాలి పరిస్థితి ఉండదు. ఎందుకంటే తీసుకోలేదు బయట కన్సల్ట్ తహసీల్దార్ కానీ వాళ్ళు కానీ రిపోర్ట్ చేసుకుని సో ఈ నెంబర్ లేదు కాబట్టి దాన్ని బిల్ ఎంక్వైరీ చేసి సర్వేతో ఒక రిపోర్టు రిపోర్ట్ తీసుకొని ఇట్లా కలెక్టర్లు కానీ ఆడియోలకు పంపిస్తే క్లియర్ అవుతుంది. ఇప్పుడున్న దాని పెండింగ్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇది కొత్తది కాదు. కాబట్టి ఇదొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఆన్లైన్లో మనం అప్డేట్ చేసి మొత్తం సర్వీస్ ఇళ్ళకి వెళ్ళి మనం బయటపడుతుందని నా సలహా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శశిధర్ గారు. అంటే మీరు అన్నట్టు రెవెన్యూ విలేజ్లో ఒక రెవెన్యూ అధికారి, అదేవిధంగా PMIS డాటా. మేము ఉమ్మడి గతంలో 15 రోజుల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక భారీ సమావేశాన్ని కూడా 4 జిల్లాల రెవెన్యూ ఉద్యోగులతో ఏర్పాటు చేసుకొని
పలు సూచనలు సలహాలను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి నివేదించడం జరిగింది సార్. అలాగే గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కూడా భూమి చట్టాల నిపుణులు సునీల్ గారి నేతృత్వంలో హైదరాబాద్లో కూడా సోమవారం రోజున ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తదనంతరం గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా మా యొక్క సమావేశానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది సార్. ముఖ్యంగా ఏ చట్టం తీసుకొచ్చినా కూడా ప్రజల మనోభావాలు అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలు సఫలీకృతం అవుతాయి. గతంలో తీసుకొచ్చిన ఈజీఎస్ యాక్ట్ కానివ్వండి, ఆర్టీఐ యాక్ట్ కానివ్వండి, ఎల్ఈసి యాక్ట్, ఏదైతే కౌలుదారుల చట్టం కార్యక్రమం, భూ హఠంగి హక్కుల చట్టం ఉందో ఇవన్నీ ప్రజా అభిప్రాయాల సేకరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈ చట్టాలు. కానీ గతంలో తీసుకొచ్చిన ధరణి 2020 అనే చట్టము దానికి కోర్టులో కూడా గౌరవ హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా దానికి చట్టబద్ధత లేదు. ఇలాంటివి కూడా దాని చట్టబద్ధత లేదు. దాని మీద ఎలాంటి ప్రజా అభిప్రాయ సేకరణ జరగలేదు. మా ఉద్యోగ సంఘాలను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు కూడా మేమందరము గ్రామ స్థాయిలో కూడా గతంలో మనము ఏవైతే ఉన్నాయో ఏర్పాటు చేసుకుని ఆ రికార్డులు మొత్తం మనము రాసుకున్న తర్వాత జమాబందీ పూర్తయిన తర్వాత మనము రాసుకోవటం విలేజ్ అకౌంట్స్ రిజిస్టర్లో నంబర్ అవన్నీ మన గ్రామ కోశాలలో ఇవన్నీ మనం క్లియర్ చేసుకుంటాము. కానీ ఇవన్నీ నవీకరణ కార్యక్రమం ముఖ్యంగా తీసుకొని మనము ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు గత 2-3 మాసాలు రాత్రి పగలు కష్టపడి అంటే కొన్ని సందర్భాలు తప్పులు జరిగిన మాటలు వాస్తవాన్ని గంగరాజన్ గారు చెప్పినట్టు ఆ తప్పులు మనము సరిదిద్దుకున్న వాళ్ళే. పేద రైతుకు అన్యాయం జరగకుండా మనం అప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పని అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా జగిత్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల యొక్క పనితీరును వారు అప్పుడు ప్రశంసించడం జరిగింది సార్ గౌరవ అసెంబ్లీలో. అలాగే మేమందరం అప్పుడు 3 నెలలు చాలా కష్టపడి ఆ రికార్డులను నవీకరణ చేసి ఒక మోడల్ పహాని జగిత్యాల జిల్లా పహాని తెలంగాణ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా మల్యాల మండలం రాంపూర్ గ్రామ పహానిని మేము అప్పుడు ఇక్కడ రాంపూర్లో దాన్ని ప్రారంభించినాం సార్. ఈ యొక్క సర్వేలో వాడుకొని వాళ్ళకు ప్రొవిషన్ పీరియడ్ పెట్టి వాళ్ళకు ఒక బాధ్యత అంటే ఏజెన్సీ నుంచి కాకుండా లైసెన్స్ సర్వేలను మన దగ్గర పనిచేసే లైసెన్స్ సర్వేలను వాళ్ళకు 2 సంవత్సరాలు జూనియర్ పంచాయత్ సెక్రటరీలో తీసుకుంటున్నాం మనం. వాళ్ళకు 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పని చెప్తున్నాం. వాళ్ళకు కూడా ప్రొబేషన్ 2 సంవత్సరాలలో మీరు ఒక పనితీరు మీది బాగుండకపోతే మీకు ప్రొబేషన్ డిక్లేర్ కాదు, మీకు నౌకరీ రెగ్యులర్ కాదు అని చెప్పండి. వాళ్ళు కూడా జవాబుదారితనంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు 10-12 సంవత్సరాల నుంచి మన వారు పనిచేస్తున్నారు. వాళ్ళకు భూమి మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సేవలను కూడా దీనిలో తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా సూచనలు తెలియజేస్తూ రెవెన్యూ ఉద్యోగులు అయిన మేము జగిత్యాల జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి మరియు జాయింట్ కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో మేమంతా కష్టపడి రైతు కోణంలో ఉద్యోగి కోణంలో కాకుండా రైతు కోణంలో రైతు కనులలో ఆనందం చూడాలని చెప్పని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము పనిచేస్తామని చెప్పని ఈ సందర్భం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సెక్షన్ 16 సార్ శ్రీకాంత్ సార్ నా పేరు శ్రీకాంత్. సెక్షన్ 16 పవర్ ఆఫ్ రిగార్డింగ్ అప్పీల్ రివిజన్ అథారిటీ అన్న కూడా మనం మాట్లాడలేదు సార్. అది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ ముసాయిదా తయారు చేయడానికి మనకు మినిమం 18 స్టేట్ల నుంచి తీసుకున్న విధానాలను చూశారు. అందులో మనకు బీహార్లో ట్రిబ్యునల్ బాగా నడుస్తుంది సార్. అది ఒకసారి చూడండి సార్. ఇక మిగతా అని ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు మాట్లాడారు. విషయం ఏంటంటే ఈ చట్టంలో కాకుండా ఇక్కడ కొంతమంది వారి దగ్గర ల్యాండ్ లేకున్నా కానీ డాక్యుమెంట్ ఏదో సృష్టించి అది అవ్వడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో ఎంతోమంది ఆస్తులు వాళ్ళ ల్యాండ్ ఉన్నది ఏమున్నది ఎవరిదో ల్యాండ్ నా ల్యాండ్ అని చెప్పి కృత్రిమంగా డాక్యుమెంట్ సృష్టించి అమ్ముతున్నారు. అమ్మిన తర్వాత నిజమైన ల్యాండ్ ఓనర్ వచ్చేసి వాళ్ళని పోరాటం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతున్నది. ఆ విషయంగా మరి పోతే పోలీస్ స్టేషన్ పోతే ఏమంటున్నారంటే ఇది భూ వ్యవహారం కనుక ఇది సివిల్ కేసు అవుతుంది, ఇది క్రిమినల్ కేసు కాదు, మా దగ్గర కాదు, అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోవాలి. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకోవాలంటే అది తీసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు ఎన్ని పడుతుంది. ఆఖరికి వస్తే విషయం ఏమైతుందంటే ఓ 10-15 సంవత్సరాలు కొట్టిన తర్వాత ఆయనకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేసి అది దాన్ని ఆయన ఎవరైతే అమ్మిడో డూప్లికేట్ మనిషి వారిని మళ్ళీ అప్పుడు సత్యాలు పెట్టేసి ఇట్లా ఎన్నో కేసులు ఉన్నాయి. జగిత్యాలలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇట్లా వారికి అటువంటి ల్యాండ్
రిజిస్టర్ చేసిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారికి ఈ చట్టంలో అది ఒక సెక్షన్ పెట్టేసి వాళ్ళకు రెవెన్యూలో అని వాళ్ళ క్రిమినల్ కేసు చేసి వారి మీద వచ్చి ఏది శిక్ష పడేట్టుగా చేసినట్టయితే ఇది తగ్గడానికి వస్తుంది. చాలా బర్నింగ్ ప్రాబ్లమ్స్ అది. మొత్తం ల్యాండ్లో అప్పుడు ఉన్నప్పుడు ఆయన కొనుక్కునేది ఒక 10,000 గుంట ఉంటే వేయాలని 50 లక్షలు ఉండేది. కనుక వాళ్ళు ఎవరైతే ఇట్లా అమ్ముతున్నారో అది కొనుక్కుంటోళ్ళు తక్కువ ధరతో చెప్పి వాళ్ళు తెలియక కొనుక్కుంటున్నారు. కొన్న తర్వాత ఈయన మార్కెట్ పోయాక అక్కడ ఇంకో అతను వచ్చేసి ఇది నా ల్యాండ్ అని చెప్పి ఆయన ఓనర్ అవుతున్నారు. అందరూ కూడా రేస్ చేసిన పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మనము టీమ్తో కూడా ఒకసారి ఫైనల్ చేసుకొని విల్ సెండ్ ద పాయింట్స్. మనకి అన్ని కూడా పాయింట్స్ అని పంపించమని చెప్పడం జరిగింది. అండ్ ఏదో నాకే వస్తే డిస్కషన్ ఏదో 4 పాయింట్ తీసుకొని పంపింగ్ చేస్తే తర్వాత అయిపోతుంది కాకుండా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి వచ్చాయంటే అన్ని పాయింట్స్ మీద కూడా మళ్ళీ ఒక వీసీ పెట్టి కలెక్టర్స్తో కూడా డిస్కస్ చేస్తామని చెప్పడం జరిగింది CCLA కూడా. సో ఎవరైతే ఏమేమి పాయింట్స్ చెప్పారో అవన్నీ పాయింట్స్ కూడా ఒకసారి వీళ్ళు డిస్కస్ అమాంగ్ అవర్సెస్ అండ్ అవన్నీ కూడా మళ్ళీ CCLA పంపించడం జరుగుతుంది. అండ్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైనల్ యాక్ట్లో కూడా ఇన్కార్పొరేట్ అవుతాయని చెప్పి అందరూ హోపింగ్. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు